ఓం గురుభ్యో నమః. గం గణపతియై నమః. శ్రీ స్కాంద మహాపురాణము వైష్ణవఖండము 4వ అధ్యాయం. ఉద్యానవనంలో ఉన్న పద్మావతి వద్దకు నారదుడు వచ్చుట. భూదేవి పలికెను, స్వామి, ఆకాశరాజు పుత్రుని గురించి సవివరముగా తెలిపిరి. అయోనిజగా భూమి నుండి ఉద్భవించిన ఆ కుమార్తెకు పేరేమి పెట్టిరి, తరువాత ఏమి జరిగెను అనెను. సూతుడు పలికెను, జగత్పతి అయిన వరాహస్వామి అది విని ఇట్లనెను. మతిమంతుడైన ఆకాశరాజు పద్మంలో పరుండి ఉన్న ఆ పసిపాపను చూచి పద్మిని అని పేరు పెట్టెను. యౌవనవతి అయిన ఆమె ఒకనాడు సకులతో కలిసి ఉద్యానవనమున విహరించుచుండెను. అచ్చట చిలుకలు కోకిలలు కూచుండెను. అప్పుడు అచ్చటికి అకస్మాత్తుగా నారదుడు వచ్చెను. వనలక్ష్మి వలె ఉన్న ఆమెను చూచి ఆశ్చర్యపడి ఇట్లనెను, ఓ బీరు, నీవెవరు, ఎవరి కుమార్తెవు, నీ చేతిని చూపుము అని పలుకగా చక్కని అందమైన శరీరావయవములు కల ఆ పద్మావతి మునితో ఇట్లనెను, ఓ బ్రహ్మన్, నేను ఆకాశరాజు కుమార్తెను, నా యొక్క లక్షణములను తెలుపుము అని చెప్పగా నారదుడు ఇట్లు పలికెను, చక్కని ముఖము కలదానా, వినుము, నీ లక్షణములను చెప్పెదను. ఓ శుభ్రు, నీ పాదములు ఎర్ర కలువ రేకుల వలె ఉండి భూమిపై స్థిరముగా నిలిచి ఉన్నవి. పాదముల వ్రేళ్ళు సమముగా ఉన్నవి, ఎర్రగా ఉన్నవి, ఎర్రని ఎత్తైన గోళ్ళు కలిగి ఉన్నవి. చీలమండలములు పైకి కనిపించక ఉన్నవి. పిక్కలు వెంట్రుకలు లేక చక్కగా ఉన్నవి. మోకాలి చెప్పులు సమముగా ఉన్నవి. తొడలు 2 సమముగా క్రమముగా ఉన్నవి. పిరుదలు విశాలముగా బలిసినవిగా ఉన్నవి. కటి ప్రదేశము ఉన్నదా లేదా అన్నట్లున్నది. బొడ్డు గుండ్రముగా లోతుగా ఉన్నది. పక్కలు నున్నగా ఉన్నవి. మధ్య భాగమున 3 ఒళులు స్పష్టంగా ఉన్నవి. వెంట్రుకల వరుస దట్టముగా ఉన్నది. స్తనములు బలముగా దగ్గరగా మృదువుగా ఎత్తున ఉన్నవి. చూచకములు లోపలకు ఉన్నవి. నీ చేతులు ఎర్ర కలువల వలె ఉన్నవి. పద్మరేఖలను కలిసి సూక్ష్మములైన రక్తరేఖలను కలిగిన కణుపులతో వ్రేళ్లతో ప్రకాశించుచున్నవి. కొనదేరిన తెల్లని ముక్కువలే పొడవుగా ఉన్న వ్రేళ్ల వరుసలచే పొడవుగా మృదువుగా ఉన్న నీ భుజములు పుష్పదండముల వలె ఉన్నవి. నీ వెనుక భాగము వేదిక వలె విశాలమై తిన్నని మధ్య భాగమును కలిగి ఉన్నది. కంఠము ఎర్రనైన పొడవై ఉన్నది. మూపు కొద్దిగా వంగి ఉన్నది. ముఖము ప్రసన్నముగా ఉండి ఎల్లప్పుడూ చంద్రుని ప్రభను కలిగి ఉన్నది. చెక్కిళ్ళు బంగారోట అద్దము వలె ఉండి కుండముల చేత భాషించుచున్నది. ఓ చక్కని ముఖము కలదానా, నీ ముక్కు నువ్వు పువ్వు వలె పొడవుగా ఉన్నది. మచ్చలేని అష్టమి నాటి చంద్రుని వలె అతి మనోహరముగా ఉన్న నీ నుదటి భాగము ముంగురులచే మిక్కిలి అందముగా ఉన్నది. నీ తల గుండ్రముగా ఉండి మెత్తని పొడవైన వెంట్రుకలు కలిగి ఉన్నది. పలువరుస చిరునవ్వు కలిగి దొండ పండు వంటి క్రింది పెదవి కలిగి ఉన్నది. ఈ నీ ముఖము విష్ణువుకు అనువైనదని నేను గట్టిగా చెప్పగలను. నీ నాభి దక్షిణావర్తమై గంగానది ఎందలి సుడిగుండము వలె ఉన్నది. కనుక నీవు పాలసముద్రము నుండి పుట్టిన లక్ష్మీదేవి వలె ఉన్నావు అని పలికి నారదుడు అంతర్ధానమయ్యెను. తరువాత పద్మిని సకులు ఇట్లనిరి, వసంతకాలం వచ్చినది కనుక మనము వనమునకు వెళ్ళుదుము. కర్ణికారము, చూతము, చంపకములు, పారిజాతములు, మోదుగలు, కలికొట్టు చెట్లు, తెల్ల మల్లెలు, ఎర్ర అశోకములు పుష్పించి ఉన్నవి. తామరలు, సింధువారములు, మాలతి, మొల్ల తీగలు ఉన్నవి. కల్హారములు, కరవీరములు పోటీ పడినట్లుగా పుష్పించినవి. మనము వనమునకు వెళ్ళి పువ్వులు కోయుదుము. ఆ వనము మిక్కిలి మనోహరమైనది అని పలికి వారందరూ పద్మినితో కలిసి వనమునకు వెళ్ళిరి. పువ్వులను కోయిచు అటు ఇటు తిరగసాగిరి. ఆ విధముగా తిరుగుచు ఒక గజేంద్రమును చూచిరి.
తెల్లని దంతములతో చెక్కిళ్ల నుండి కారుచున్న 2 మదధారలతో ఎత్తుగా ఉన్నది. ఆడు ఏనుగులతో తిరుగుచూ ఉన్నది. సరస్సులోని నీటిని తొండముచే నీటిని చల్లుకొనుచున్నది. ఆ ఏనుగును చూచి ఆందోళన చెంది చెట్ల క్రిందకు చేరిరి. ఇంతలో ఒక గొప్ప ఉత్తమ అశ్వమును చూచిరి. అశ్వము మచ్చలేని చంద్రుని వలె తెల్లగా, బంగారుతో అలంకరింపబడి మెరువులతో నిండి ఉన్న శరత్కాలపు తెలి మబ్బు వలె ఉన్నది. దానిపై ఒక పురుషుడు ఉండెను. అతడు నల్లని వర్ణం కలిగి, మన్మధుని వంటి వర్చస్సు కలిగి, తామర రేకుల వంటి పొడవైన కన్నులు కలిగి ఉండెను. సన్నటి పట్టుదారములతో నేయబడిన నల్లని చూలికచే ప్రకాశించుచు పద్మరాగ మణివలే ప్రకాశించుచున్న కుండలములు కలిగి, ఒక చేతియందు బంగారము రత్నములు పొదిగిన శార్ఘమును, దివ్య ధనస్సు మరొక చేతిలో, బంగారు బాణము, కక్షకు దిగువ ఉపవీతము కలిగి, చక్కని నడుము, రత్నములతో చేసిన కంకణములు, కేయూరములు, కటిసూత్రము గల విశాలమైన వక్షస్థలముపై వెలుగుచున్న కుడివైపు నుండి బంగారు యజ్ఞోపవీతము చేత కదులుచున్న మూపు, మనోహరమైన రూపు కలిగిన పురుషుని చూచెను. తోడేలు వెనుక పరిగెత్తుచున్న అతడిని చూచి ఆ స్త్రీలందరూ ఆశ్చర్యచకితులై నిలిచిరి. అశ్వారూఢుడై వచ్చుచున్న ఆ పురుషుని చూచి ఆ గజేంద్రము తలవంచి తొండమెత్తి ఘీంకరించి వెనుకకు తిరిగి వనములోకి వెళ్ళిపోయెను. ఆ గజేంద్రము అచ్చటి నుండి వెళ్ళిపోగా అశ్వముపై ఉన్న పురుషుడు తోడేలును వెదుకుచు స్త్రీలు దాగి ఉన్న పొదిరింటి వద్దకు వచ్చెను. శ్రీనివాసుడు కన్యకలు మాట్లాడుకొనుట వారిని చూచి శ్రీనివాసుడు అశ్వంపై ఉండి ఇటువైపు వచ్చిన ఈ మహామృగమును చూచితిరా అని ప్రశ్నించెను. దానికి వారు తాము ఏ మృగమును చూడలేదని బదులిచ్చిరి. చక్కని ధనస్సును ధరించిన వాడా, నీవు ఈ వనములోకి ఏమి నిమిత్తము వచ్చితివి? ఇచ్చట ఉన్న ఏ జంతువును చంపరాదు సుమా. ఇది ఆకాశరాజుకు చెందిన వనము కనుక తక్షణమే ఇచ్చటి నుండి వెళ్ళిపొమ్ము అని చెప్పగా ఆ పురుషుడు అశ్వంపై నుండి దిగెను. మీరు ఎవరు? తామర పువ్వు వలె ఉన్న ఈ కన్యక ఎవరు? ఈమె మిక్కిలి సౌందర్యవతి, సుందరమైన అవయవములు కలిగి, పీనములు ఉన్నతములు అయిన స్తనములు కలది. ఈమె ఎవరో నాకు తెలిపినచో వెంటనే నేనిచ్చటి నుండి వెళ్ళిపోయేదను అనెను. ఆ మాటలు విని పద్మావతి సఖి ఇట్లనెను. ఈమె ఆకాశరాజు కుమార్తె, భూమి నుండి ఉద్భవించినది, మా అందరికీ నాయిక. ఈమె పేరు పద్మిని. చక్కని ఆకారము గల అందగాడా, నీ పేరేమి? నీవెవరి పుత్రుడవు? నీది ఏ జాతి? నీ నివాసం ఎక్కడ? ఈ ప్రదేశమునకు ఏల వచ్చితివి అని అడుగగా నవ్వు చేత వికసించిన పద్మము వంటి ముఖము గల ఆ పురుషుడు ఇట్లనెను. ఎవరినైతే బుద్ధిమంతులు అనంతములైన పేర్లతో వ్యవహరించెదరో అటువంటి సూర్యుని వంశము మాది. వర్ణము చేతను నామము చేతను నన్ను కృష్ణుడందురు. బ్రహ్మను ద్వేషించు వారికి, దేవతల శత్రువులకు ఏ చక్రము భయము కలిగించునో, ఏ శంఖము యొక్క ధ్వనిని విని శత్రువులు మూర్ఛిల్లుదురో, ఏ ధనువుకు సాటి అయినది దేవతల వద్ద లేదో అటువంటి చక్రము, శంఖము, ధనస్సు గల నన్ను వీరపతి అని అందురు. నేను వెంకటాద్రిపై నివసింతును కనుకనే ఈ నిషాదులందరూ నన్ను అనుసరించుచున్నారు. వేట కొరకై నేను అశ్వముపై ఎక్కి ఈ వనమున ప్రవేశించి తిని వాయువు వలె వేగముగా పరుగెత్తగల తోడేలును నేను వెంబడించుచుంటిని. ఆ మృగము కనబడక వెతుకుచుండగా ఈమెను చూచి తిని, ఈమె నాకు లభించునా అని అతడు పలుకగా వారు కోపించి, ఆకాశరాజు నిన్ను చూచి సంకెళ్లతో బంధింపక మునిపే ఈ వనమును విడిచి నీ గృహమునకు వెళ్ళుము అని పలికిరి. ఈ విధముగా వారి చేత బెదిరింపబడిన వాడై ఆ పురుషుడు త్వరగా పరుగెత్తగల ఆ అశ్వమును అధిరోహించి తన సహచరులందరూ వెంటరాగా పర్వతం వైపునకు త్వరగా బయలుదేరి వెళ్ళెను. 4వ అధ్యాయం సమాప్తం. 5వ అధ్యాయం పద్మావతిని చూచుటచే శ్రీనివాసుడు మోహమును పొందుట. శ్రీనివాసుడు తన ఇంటికి చేరి ఉత్తమాశ్వముపై నుండి దిగి కిరాత రూపంలో ఉన్న తన అనుచరులైన దేవతలను అందరినీ
విడిచెను. విశ్రాంతి పొందుతామని పలికి మణిమంటపమున ప్రవేశించెను. మణులతో చేసిన మెట్లు నెక్కి 5 కక్షలకు దాటెను. ముత్యములతో చేసిన గృహమును చేరుకొని దాని యందు అటు ఇటు మెల్లగా ఊగుచున్న నవరత్నమయమైన ఉయ్యాల మంచమునందు శ్రీనివాసుడు కూర్చుండెను. పద్మగర్భము వంటి శోభ కలిగిన విశాలమైన కన్నులు కల, సన్నని నడుము కల, పీనకుచముల కల, మందస్మితముచే అలంకరింపబడిన ముఖాంబుజము గల ఆ పద్మావతిని తలుచుకొనెను. ఆమె సాక్షాత్ పాలకడలి కూతురైన లక్ష్మియే అని తలచి ఆమె యందు లగ్నమైన మనస్సు కలవాడై అతడు మోహమును పొందెను. తరువాత మధ్యాహ్న సమయమునందు దివ్యము ఉత్తమమై అయిన అన్నమును చేసి సుగంధయుక్తమైన దేవతలకు తగిన చక్కని సూపమును, శుద్ధాన్నమును, పాయసాన్నమును, బెల్లముతో చేసిన అన్నమును, పెసలు కలిపిన అన్నమును, పొంగలిచే 5 విధములైన ఆపూపములను, పూరీలను తయారు చేసి శ్రీనివాసునికి చెలికెత్తె అయిన వకుళామాలిక, ఇతర చెలికెత్తెలైన పద్మావతి, పద్మపత్ర చిత్రరేఖలతో కలిసి స్వామిని దర్శించుటకు ఏగెను. మిగిలిన చెలికత్తెలను ద్వారము వద్దనే నిలిపి వకుళామాలిక ఒక్కతియే స్వామిని సమీపించెను. స్వామిని సమీపించి భక్తిభావంతో నమస్కరించెను. రత్నభూషితమైన ఊయల మంచమందు వివసుడై పరుండి ఉన్న స్వామిని చూచెను. కళ్ళు మూసుకొని ఉన్న స్వామి పాదములు ఒత్తి ఏదియో ఆలోచించుచున్న స్వామితో ఇట్లనెను. ఓ దేవదేవేశ, లెమ్ము, ఏమి ఆలోచించుచున్నావు? పరమాన్నమును తయారు చేసి తిని భుజించుటకు రమ్ము. అన్ని లోకములు ఆర్తిని నాశనము చేయగలవాడా, నీవే సుడిగుండములో చిక్కినట్లు ఆలోచించుచున్నావు. వేటకు వెళ్ళినప్పుడు వనమున ఏమి చూచితివి? నీ స్థితి చూచినట్లయితే కామముచే బాధపడుచున్నట్లున్నది. నీవెవరిని చూచితివి? ఆమె దేవకన్యయా, మానవకన్యయా, లేక నాగకన్యయా? నీవేమి సంకోచింపక నీ మనస్సును హరించిన ఆ కన్యకును గూర్చి తెలుపుము అన్నది. పూర్వము త్రేతాయుగమందు నేను రావణుని వధించి తిని. అప్పుడు వేదవతి లక్ష్మీదేవికి మిక్కిలి సహాయము చేసినది. లక్ష్మీ జనకుని కుమార్తెగా భూమి నుండి పుట్టి సీత అయినది. పంచవటి యందు మారీచుని చంపుటకు నేను వెంబడించి తిని. సీత ప్రేరణ చేత లక్ష్మణుడు కూడా ఆశ్రమమును విడిచి బయలుదేరాను. ఆ సమయంలో సీతను అపహరించుటకు రావణుడు వచ్చెను. అగ్నిహోత్రమందునందున్న అగ్నిదేవుడు రావణుని ప్రయత్నమును తెలుసుకొని సీతను తీసుకుని పోయి పాతాళమునందు స్వాహాదేవి యందు ఉంచెను. ఆ రావణుని సంహరించుటకు పూర్వము రావణునిచే తాకబడినది. ఆ అవమానము భరింపలేక అగ్ని యందు ప్రవేశించి ఆత్మార్పణము గావించినది. ఆయన వేదవతిని సీతారూపమునందే కొనివచ్చి ఆశ్రమమునందు ఉంచెను. ఆ వేదవతి రావణునిచే అపహరింపబడి లంకలో ఉంచబడినది. రావణ సంహారానంతరము ఆమె తిరిగి అగ్ని ప్రవేశం చేసినది. అగ్ని అనంతకాలము స్వాహాదేవి యందు ఉంచిన సీతను కొనివచ్చి నా చేతి యందుంచి ఇట్లు పలికెను. ఈమె వేదవతి సీతకు ప్రియమును చేసినది. సీతకు బదులుగా లంకలో రాక్షసుల వద్ద బందీగా ఉన్నది కనుక మీరీమెను వరమిచ్చి సంతోషింప చేయవలేను అని అగ్ని చెప్పగా సీత ఇట్లనెను. ఈ వేదవతి ఎల్లప్పుడూ నాకు ప్రియమును కలిగించున్నది కనుక మీరీమెను వివాహమాడవలేను అనెను. స్వామి ఇలా చెప్పెను. ఓ దేవి, నీవు చెప్పినట్లే కాగలదు. రానున్న 28వ కలియుగంలో నేనీమెను పరిణయం ఆడగలను. అప్పటి వరకు ఈమె దేవతలచే పూజింపబడుచు బ్రహ్మలోకంలో నివసించుగాక. తర్వాత ఆమె భూమి నుండి ఉద్భవించి ఆకాశరాజు కూతురు కాగలదు అని నా చేత లక్ష్మీ చేత ఆమె వరమును పొందినది. ఆమె ఇప్పుడు నారాయణపురంలో జన్మించినది. ఆమె లక్ష్మితో సమానమైనది. పద్మముల వంటి కన్నులు గలది. లక్ష్మి చేత వరములు పొందినది. ఆమె తనకు సమానులైన చెలులతో పుష్పవనములో పువ్వులు కోయిచుండగా వేటకై వెళ్ళిన నేను అచ్చటకు వెళ్ళి తిని. ఆమె రూపమును వర్ణించుట 100 సంవత్సరములలో కూడా సాధ్యము కాదు. సాక్షాత్
లక్ష్మీ రూపము కలిగిన ఆమెతో నాకు సమాగమము ఏర్పడినట్లయితే నా ప్రాణములు నిలువగలవు. ఆకాశరాజు నగరమును గూర్చి వకుళమాలిక వెళ్ళుట. ఓ వకుళమాలిక, నీవు అచ్చటికి వెళ్ళి ఆ కన్యను చూడుము. రూప లావణ్యములయందు ఆమె ఈడైనదా కాదా చూడుము. ఆమె దేనిలోనూ తీసిపోనిది, విశాలమైన కలువలు తామరలు వంటి కన్నులు కలది అని వివసుడైన స్వామితో వకుళమాలిక ఇట్లనెను. నీ మనస్సుకు నచ్చిన ఆమె వద్దకు ఇప్పుడే వెళ్ళెదను. అచ్చటకు వెళ్ళుటకు నాకు మార్గమును తెలుపుము అని పలుకగా స్వామి ఇట్లు చెప్పెను. ఓ మహాభాగా, నీ విచటి నుండి నృసింహ గుహ వైపుగా వెళ్ళి కొండ దిగుము. అప్పుడు నీవు అగస్త్యాశ్రమమును చేరుకొందువు. అచ్చట అగస్త్యునిచే అర్చింపబడిన లింగము కలదు. అగస్త్యేశ్వరుడు సువర్ణముఖి నదీ తీరమునందు కలడు. ఆ నదీ తీరము వెంటనే వెళ్ళినచో నీవు సుఖబ్రహ్మ ఆశ్రమమునకు చేరగలవు. అచ్చట సువర్ణముఖీరి నది ఎగిరి పడుచున్న కెరటములతో ఉండును. అచ్చట పద్మములతో నిండిన పద్మ సరోవరము కలదు. అచ్చట స్నానము చేయుము. ఆ సరస్సు తీరమునందు తపస్సు చేసుకును మునిసత్తముడైన ఛాయాసుకుని దర్శించి నమస్కరించుము. అచ్చటనే బలరామునితో కూడి ఉన్న కృష్ణుడు కలడు. సుఖమహాముని ఎల్లప్పుడూ ఆ కృష్ణుని అర్చించుచుండును. కృష్ణుడు ఇంద్రనీలమణి వంటి వర్ణము కలిగి పచ్చని పట్టు వస్త్రములను ధరించి ఉండును. బలభద్రుడు తెల్లని వర్ణము కలిగి తీర్థయాత్రకు పోవుటకు సిద్ధముగా ఉండును. అటువంటి ముత్యములతో నిండిన చేతులతో కృష్ణుడి బలభద్రుని అర్చించుచుండును. అటువంటి బలభద్రునికి నమస్కరింపుము. ఆ సరస్సు నుండి ఒక బంగారు కమలమును తీసుకొని సువర్ణముఖరీ నదిని దాటుము. అరణీ తీరమును చేరి అచ్చట ఉన్న వనమున విశ్రాంతి తీసుకొనుము. పిమ్మట నారాయణపురమును చేరుకొందు. దానిని చూచి మిక్కిలి ఆశ్చర్యపడగలవు. ఆ నారాయణపురపు ఉపవనములో ఎన్నో వృక్షములు ఉన్నవి. వాటికి పూలు పండ్లు సమృద్ధిగా ఉన్నవి. అచ్చట పనస, మామిడి, దిరిసెన, మొల్ల, తుమ్మి, కలికొట్టు చెట్లు ఉన్నవి. ఇంకా పున్నాగ, నాగ, ఉలిమిరి, తీయ మామిడి, ఊడుగ, సంపంగ, పొగడ, ఉసరిక, మద్ది, తాటి, గిరక తాటి, పద్మక వృక్షములు కలవు. మరియు నేరేడు, వేప, కడిమి, ఏలకు, పిప్పలి, ఇప్ప, తెల్లగన్నేరు, ప్రేంకణ, హింగు, ఖర్జూర, మయూర, అశోక, లొద్దుగ చెట్లు కలవు. రావి, మేడి, జువ్వి, రేగు, భూజపతిరి, వెదురు, చింత, మూదుగ, మందార, బూరుగ, మాది ఫలవృక్షములు కలవు. మరియు పోక, నారింజ, గజనింబ, కొబ్బరి చెట్లు తోటలు కలవు. మల్లిక, మాలతి, మొల్ల, అడవి మొల్ల, గేదంగి, గన్నేరు, తామర మొదలగునవి పెద్ద అరటి ఉన్నవి. నెమళ్ళు, చిలుకలు, గ్రద్దలు, బెగ్గురు పక్షులు గుంపులు కలవు. తుమ్మెదల ఝోంకారములతో నిండిన మనోహరములైన పొదరిండ్లను చూచుచూ ఆ నదీ తీరమునందే వెళ్ళుము. ఈశాన్యముగా వెళ్ళినచో కొంత దూరమున దేవేంద్ర నగరముతో సమానమైన నారాయణపురిని చూడగలవు. అరణీ నది నీరు ఆ నగరపు కందకములలో ప్రవహించుచు గంగానది చుట్టినదా అన్నట్లుండును. అటువంటి ఆకాశరాజు యొక్క నగరమునకు వెళ్ళి తగిన విధముగా చేయుము అనెను. వరాహస్వామి ఇట్లు చెప్పెను అని చెప్పి స్వామి ఆ వకుళాదేవికి వీడ్కోలు చెప్పి శుభ్రమైన శయ్యయందు విశ్రమించెను. ఆ వకుళామాలిక దేవదేవునికి మ్రొక్కి గురివిందగింజ వంటి ఎరుపుగల ఎర్రని వర్ణము గల అశ్వము నెక్కెను. స్వామి వర్ణించిన మార్గమును అనుసరించుచు మార్గమధ్యమున అనేక మృగములను చూచెను. పర్వతాకారములను కలిగి తెల్లని దంతములతో అలరారుచున్న ఆడు ఏనుగుల గుంపుల చేత అనుసరించబడుచున్న మద గజములను, తెల్లని దట్టమైన మేఘముల వర్ణము కలిగిన ఆడు సింహముల గుంపులచే అనుసరింపబడుచున్న సింహములను చూచెను. శార్దూలములను, ఎలుగుబంట్లను, ఖడ్గమృగాలను, శరభములను, గవయవములను, నల్ల జింకలను, నక్కలను, కుందేళ్లను, మచ్చల జింకలను,
చూచెను. వెగ్గురు పక్షులను, నెమళ్లను, అడవి పిల్లులను, తోడేళ్లను, చిలుకలను, అడవి పందులను, సువదా పక్షులను చూచెను. వివిధ ఆకారములలో ఉన్న వాటిని చూచి ఆనందించుచు చెట్లచే దట్టముగా ఉన్న అరణీ నది ఎడమవైపు తీరమును చేరెను. అగస్త్యేశునికి సమీపమున తన ఎర్రని అశ్వముపై నుండి దిగి అగస్త్యునిచే పూజింపబడిన లింగమును చూచెను. అచ్చట స్నానము చేసి నీరు త్రాగి నదీ తీరమునందే విశ్రమించెను. దివ్య ఉద్యానవనమందు వకుళామాలిక పద్మావతి సకులతో మాట్లాడుట. రాచనగరం నుండి కొందరు స్త్రీలు శివుని సన్నిధికి వచ్చిరి. వచ్చిన ఆ పద్మావతి చెలులను వకుళామాలిక చూచెను. వారి సమీపమునకు వెళ్ళి ఆమె ఇట్లు అడిగెను: విచిత్రములైన ఆభరణములను, దండలను ధరించిన మీరెవరు? ఎచ్చటి నుండి ఇచ్చటకు వచ్చితిరి? ఏమి పని? అని ఆమె మాటలను విని వారు చిరునవ్వు నవ్వి ఇట్లనిరి: ఓ దేవి, వివరముగా చెప్పెదము, శ్రద్ధగా వినుము. శ్రీ స్కాంద మహాపురాణమందు 2వదగు వైష్ణవ ఖండమున శ్రీ వెంకటాచల మహత్యమును 5వ అధ్యాయము సమాప్తము. వకుళామాలికకు చెలులు పద్మావతి వృత్తాంతమును చెప్పుట. మేము ఆకాశరాజు యొక్క అంతఃపురమునందు ఉండువారం. రాజు కుమార్తె అయిన పద్మావతికి చెలులము. పూర్వం ఒకసారి రాజకుమార్తెతో ఉద్యానవనమునకు వెళ్ళితిమి. ఆమె కొరకు పువ్వులు కొయ్యుచుంటిమి. ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా ఒక దివ్య పురుషుని చూచితిమి. అతడు ఇంద్రనీలమణి వంటి వర్ణము కలిగి లక్ష్మీదేవికి నిలయమైన వక్షస్థలము కలిగి ఉన్నాడు. సన్నని చిరునవ్వుతో విలసిల్లు ముఖము కలవాడు. అందమైన బలమైన పొడవుగా ఉన్న భుజములు కలవాడు. పరిశుభ్రమైన పట్టు వస్త్రములు కలవాడు. బంగారముతో చేసిన బాణము, అమ్ములపుది కలవాడు. బంగారు కిరీటము కలవాడు. హారములు, కేయూరములు కలవాడు. అటువంటి పురుషుని చూచి కమలలోచన కరిగిన బంగారు వంటి వన్యగల మా చెలి చూడమని పలికెను. మేమతనిని చూచుచుండగానే అతడు అంతర్ధానం అయ్యెను. వెంటనే మా చెలి మూర్ఛపోగా మేము ఆమెను అంతఃపురమునకు తీసుకొని పోయితిమి. ఆకాశరాజు పద్మావతిని గురించి దైవజ్ఞుని అడుగుట. కుమార్తె పద్మావతి అస్వస్థతతో ఉండుట చూచి ఆకాశరాజు దైవజ్ఞుని పిలిచి, ఓ విప్రోత్తమ, నా పుత్రిక గ్రహచారము ఎట్లున్నదో తెలుపుము అని అడిగాను. బృహస్పతితో సమానుడైన ఆ దైవజ్ఞుడు గ్రహములను గూర్చి మనస్సునందు లెక్కించుకొని, ఓ రాజా, గ్రహములన్నీయు నీ పుత్రికకు అనుకూలముగా ఉన్నవి. కానీ గ్రహఫలమెప్పుడూ కొంచెం భ్రాంతిని కలిగించున్నదిగా ఉండును అని పలికి, బుద్ధిమంతుడైన ఆ దైవజ్ఞుడు ప్రశ్నాకాలమును కూడా పరీక్షించెను. ఛాయను లెక్కించి లగ్నమును పరీక్షించి, లగ్నమునందు లగ్నాధిపతి చంద్రుడు, కేంద్రమునందు బృహస్పతి కలడు. దినపక్షి నిద్రించుచుండగా ప్రశ్న పక్షిరాజ్యమునందు అనగా 10వ స్థానమునందు ఉన్నది. ఓ రాజా, దీని ఫలమును వినుము. ఆమెకు స్వాస్థ్యమే కలుగగలదు. ఉత్తముడైన ఒక పురుషుడు కన్య వద్దకు వచ్చెను. అతడిని చూసి నీ పుత్రిక మోహమును పొందినది. అతడిని పొందగోరుచున్నది. ఆ పురుషుని చేత పంపబడిన ఒక కన్యక ఇక్కడకు రాగలదు. ఆమె చెప్పబోవు విషయము నీకు హితమును కలిగించు. ఆమె చెప్పు దానిని నీవు చేయుము. నేను చెప్పినదంతయు నిజము, మరియు అన్ని శుభములను కలుగుచేయునది, అన్ని వ్యాధులను నాశనము చేయునది చెప్పెదను. వినుము. నేను చెప్పిన దానిని ఆచరించినచో నీ పుత్రికకు సుఖము కలదు. అగస్త్యలింగమునకు బ్రాహ్మణుల చేత అభిషేకమును కావింపుము అని చెప్పి ఆ దైవజ్ఞుడు తన ఇంటికి వెళ్ళాను. దైవజ్ఞుడు చెప్పిన విధముగా అగస్త్య లింగమును అర్చించుటకు ఆకాశరాజు బ్రాహ్మణులను పంపుట. అప్పుడు ఆకాశరాజు వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణులను పిలిపించి వారిని పూజించి దేవాలయమునకు వెళ్ళవలసి ఉన్నదిగా ఆజ్ఞాపించను. మంత్రపూర్వకముగా శివునికి మహాభిషేకమును నిర్వర్తింపుడు అని వారితో పలికెను. మహా అభిషేకమునకు కావలసిన సంభారములను సమకూర్చుటకు మమ్ము పంపుటచే మేము ఇచ్చటికి వచ్చితిమి. ఓ ఉత్తమురాలా, నీవు ఇచ్చటకు వచ్చిన కారణమేమి? ఎచ్చటి నుండి వచ్చుచున్నావు? ఏమి పని? నీవు ఎచ్చటకు వెళ్ళవలేను? ఈ దివ్యాశ్వముపై వచ్చిన నీవు దేవలోకము నుంచి వచ్చినట్లున్నావు అని అడిగాను.
ఈ విధముగా వారిచే ప్రశ్నింపబడినదై మిక్కిలి ఆనందమును పొంది ఆ వకులామాలిక మధురములైన వాక్కులతో ఆ కన్యలను ఎంతో సంతోషపరుచునట్లు, నేను శ్రీ వెంకటాద్రి నుండి వచ్చి తిని, నా పేరు వకులామాలిక, ధరణీదేవిని చూడగోరి ఈ అశ్వముపై వచ్చి తిని, మీ దేవిని చూచుటకు వీలు కలుగునా అని అడుగగా, ఆ కన్యకలు, మాతో వచ్చినచో నీవు మా దేవిని చూడగలవు అని చెప్పగా, ఆమె వారితో కలిసి రాజగృహమునకు వచ్చెను. వారు ఈ విధముగా ధరణి వద్దకు వచ్చుచుండగా, ధరణి ఒక సోది చెప్పు స్త్రీని చూచెను. ధరణి ప్రశ్నించగా పులిందిని సమాధానం చెప్పుట. ఆ పులింద స్త్రీ గురివింద గింజలను శంఖములను ధరించి పాలు త్రాగే వయసు గల పిల్లవానిని వీపున కొంగుతో కట్టుకొని వీధిలో వచ్చుచుండెను. సత్యము చెప్పెదను వినుడు, భూతము గాని భవిష్యత్తు గాని వర్తమానము గాని చెప్పెదను అని పలుకుచూ చిరునవ్వుతో ఆమె వీధిలి యందు తిరుగుచుండెను. అప్పుడు ఆ ధరణి బంగారు చేటలో ముత్యములను పోసి 3 తూముల ఎత్తున 3 కుప్పలుగా చేసి, ఓ సోది చెప్పుదానా, సత్యమును తెలుపుము, జరిగినది జరగకబోవునది విశదముగా చెప్పుము అని పలుకగా, పులిందిని ఇట్లు అనెను. ధరణీదేవి తన మనస్సులో మధ్యరాశిని తలుచుకున్నదని గుర్తించి ఆమె రాణిని నిజమేనా అని ప్రశ్నించగా, రాణి అవుననెను. ధరణి పలికెను, నీవు చెప్పిన రాశి నిజమే, దాని ఫలితము చెప్పుము, నీకు గొప్ప ధనరాశిని ఇచ్చేదను. పులిందిని పలికెను, నీకు తప్పక సత్యమును చెప్పెదను, నా బిడ్డకు అన్నము ఇమ్ము అని పలుకగా, ధరణీదేవి బంగారు పాత్రలో అన్నము ఇచ్చెను. ఆ అన్నమునిచ్చి సత్యము పలుకుము అనగా, ఆమె పాలతో కూడిన అన్నమును తీసుకొనెను. ఓ శుభ్రు, నీ పుత్రిక నీరసించుటకు కారణం చెప్పెదను వినుము. ఒక పురుషుని చూచుట చేత నీ కుమార్తెకు ఇట్టి స్థితి ఏర్పడినది. మన్మధుని బాణములచే పీడింపబడినదై విరహమును పొందినది. ఆ పురుషుడు సాక్షాత్ వైకుంఠము నుండి వచ్చిన దేవదేవుడు. శ్రీ వెంకటాద్రి శిఖరమున స్వామి పుష్కరిణి తటమునందు మాయావి అయి పరమానందుడు రమాపతి అయిన ఆ మహావిష్ణువు లక్ష్మీదేవితో కామరూపి అయి భక్తుల కోరికలు తీర్చుచు విహరించుచుండును. అతడు ఒకసారి అశ్వముపై వనమందు విహరించుచుండెను. అతడు ఉద్యానవనమునకు వచ్చినప్పుడు నీ కుమార్తెను చూచి మోహించెను. ఆ ప్రభువే తన సఖిని నీ వద్దకు పంపగలడు. నీ కుమార్తె లక్ష్మీదేవి వలె అతడిని చేరి సుఖింపగలదు అని. ఇది సత్యము ఓ రాణి, నేడే ఇది నిజం కాగలదు. నా పుత్రునికి అన్నం పెట్టుము అని ఆమె ఊరుకుండెను. ధరణీదేవి ఆమెకు తిరిగి చాలా అన్నంనిచ్చి పంపివేశాను. ఆమె వెళ్ళిన తరువాత అనిందిత అయిన ఆ ధరణీదేవి కుమార్తె వద్దకు వెళ్ళెను. అప్పుడు ఆ ధరణీదేవి ఆ ముంగిలి నుంచి లేచి శుభకరమైన అంతఃపురమును ప్రవేశించి పద్మావతి తన సకులతో కూడి ఉన్న చోటుకు వెళ్ళెను. కుమార్తె సమీపమునకు వెళ్ళి కన్య కామము చేత బాధింపబడినది. అయినా ఆమెను చూచి, ఓ పుత్రి, నేనేమి చేయగలను, నీకిష్టమైనది ఏది అని తల్లి అడుగగా, అభిమానవతి అయిన ఆ పద్మావతి మెల్లగా ఇట్లనెను. పద్మావతి చెప్పిన భక్తుని భగవంతుని లక్షణములు. నేత్రములకు మిక్కిలి ఆనందము కలిగించు ఈ లోకమునందు మంచివారికి కూడా మనస్సునకు మిక్కిలి ఇష్టమగు బ్రహ్మాదులు కూడా చూడగోరు తనలో అన్నింటినీ కలిగి ఉన్న అన్ని తేజస్సులలోకి మిక్కిలి తేజము కల దేవతలందరికీ దేవత అయిన మంచివారి చేత భక్తుల చేత మాత్రమే పొందదగిన భక్తులు కాని వారికి ఎప్పుడు సాధ్యము కాని వస్తువు ఎందే నాకు మనస్సు కలిగినది కనుక భక్తులకు అన్నింటినీ ఇచ్చునట్టి ఆ వస్తువును నాకు వెతికి తెమ్ము. అది విని ధరణీదేవి పుత్రికను తిరిగి ఇట్లడిగెను, ముందుగా నీవు ఎటువంటి భక్తుడు ఆ వస్తువును పొందగలడో నాకు చెప్పుము అని అడుగగా, పద్మావతి ఇట్లు చెప్పెను, మిక్కిలి రహస్యమైన భక్తుల లక్షణములను శ్రద్ధగా వినుము. ఈ ధరణీదేవి ఎల్లప్పుడూ వారు 2 భుజములపై శంఖము చక్రముల గుర్తులు కలిగి ఉందురు. క్రిందకు దిగిన ఊర్ధ్వ పుండ్రములను ధరించుదురు. మరియు శరీరము యొక్క 12 ముఖ్య భాగములపై 12 పుండ్రములను ధరింతురు. ఆ 12 స్థానముల ఏవనగా
లలాటము, ఉదరము, హృదయము, కంఠము, జఠరము, పార్శ్వములు, కూర్పరములు, 2 భుజములు, పృష్ఠము, గలపృష్ఠము, కేశవాది నామములు 12 అంగములయందు ధరించి తలపై వాసుదేవా నమోస్తుతే అని ధరింతురు. వారి నియమములను వివరింతుము వినుము. వారెప్పుడు వేదపారాయణము చేయుచు వేదోక్త కర్మములను చేయుచుందురు, సత్యమునే పలుకుచుందురు. పరులను చూచి అసూయపడరు, ఇతరులను నిందింపరు, ఇతరులకు చెందినది దొంగలింపరు, ఇతరుల భార్యలను అందమైన వారైనప్పటికీ వారిని తలుచుకొనరు, చూడరు, తాకరు. వీరే నిజమైన వైష్ణవులు. సమస్త భూతములయందు దయచూపువారు, సర్వభూతముల హితమునే కోరువారు, ఎల్లప్పుడూ దేవదేవుని స్తుతించువారు, నిజమైన భక్తులని తెలుసుకొను. ఉన్నదానితో సంతృప్తి చెందువారు, తమ భార్యలయందు నిష్ఠ కలవారు, రాగము, భయము, క్రోధము లేనివారు నిజమైన వైష్ణవులు. ఈ విధమైన గుణములు కలిగిన పంచాయుధములను ధరింతురు. ఆచార్యుని రూపమును ఉన్న తండ్రి చేత కానీ మరి ఎవరి చేత కానీ తమ గృహ్య సూత్రములకు అనుగుణముగా అగ్నిని గ్రహించి చక్రాది ఆయుధ మంత్రముల చేత 16 ఆహుతులను ప్రేల్చవలెను. మూలమంత్రము చేత పురుష సూక్తము చేత 108 సార్లు అగ్నిని అర్చింపవలేను. ఈ విధముగా అర్చించి చక్రాది 5 ఆయుధములను అగ్నిలో వేడి చేయవలేను. బాగుగా కాలిన తరువాత గురువు చేత వాటిని మంత్రము వలె గ్రహించి అచ్చు వేయించుకోవలేను. 2 భుజములపై శంఖచక్రాలను, తలపై శార్ఘమును, నుదుటిపై గదను, హృదయముపై ఖడ్గమును ముద్రింప చేసుకొనవలేను. మోక్షము పొందగోరు వారు విష్ణు భక్తులు తప్పక ఈ 5 ఆయుధములను ధరింపవలేను. లేనిచో భుజములపై శంఖచక్రములనైనను ధరింపవలేను. ఈ విధమైన లాంఛనములను ధరించిన వారే వైష్ణవులు అనబడుదురు. సదాచార సమన్వితులైన వారి చేతిని ఆ బ్రహ్మము పొందబడును. ఆ బ్రహ్మమునందే నాకు ప్రీతి కలదు, అతడినే నేను పొందగోరుచున్నాను. విష్ణువును తప్ప మరొకరిని నేను కోరను. శ్యామలావర్ణములో ఉన్న విష్ణువునే నేను ఎల్లప్పుడూ స్మరింతును. అచ్యుతుడైన హరినే పలుకుదును, అతడి వల్లనే జీవింతును. కనుక అతడితో నన్ను కూర్చు విధమును ఆలోచించుము అని ఆ అంబుజానన తల్లితో దీనయ్యి పలికెను. అది విని తల్లి విష్ణువును సంప్రీతుని చేయుట ఎట్లు అని ఆలోచించుచుండెను. వకులామాలికతో కలిసి సకులు ధరణీదేవి వద్దకు వచ్చుట. ఇంతలో అగస్త్యేశుని అర్చించి కన్యలు వకులామాలికతో కలిసి ధరణీదేవి వద్దకు వచ్చిరి. వారితో వచ్చిన బ్రాహ్మణులను చక్కటి భోజనముతో సంతృప్తిపరిచి దక్షిణలిచ్చి వస్త్రముల చేత అలంకారముల చేత సన్మానించెను. వాంఛితార్థములు సిద్ధించునని ఆశీసులిచ్చి వారు వెళ్ళిపోగా ధరణీదేవి కన్యలను అడిగెను. శ్రీ స్కాంద మహాపురాణమందు 2వ వైష్ణవ ఖండమును శ్రీ వెంకటాచల మహత్యమున 6వ అధ్యాయము సమాప్తం.